లేచి అంటే పడుకున్న కాసేపు మధ్యలో మెలకు వచ్చింది. లేచి కొన్ని అతని గురించి రాయడం జరిగింది. అవి ఏంటంటే, ఒక మహాత్ముడు పుట్టి నడయాడుతున్నంతసేపు అతని పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ ఇతను చనిపోయి 69 సంవత్సరాలు అయినా కూడా ఈ మహానుభావుని ఎవరు మర్చిపోలేదు. ఇతడు ఒక సామాజికవేత్త, తత్వవేత్త, శాస్త్రవేత్త. భారతీయ సమాజాన్ని చదివి రాసి ఎన్నో సంస్కరణల కోసం పాటుపడ్డాడు. రాజ్యాంగం రాయడం అనేది ఆయన జీవితంలో అతను చేసిన చాలా చిన్న పని. ఆయన చేసిన గొప్ప పనులు: బాలబాలికలకు విద్యా హక్కు, మహిళలకు సమాన హక్కులు, దళిత పీడితులకు అతను చేసిన సేవ అతన్ని దైవంగా నిలిపింది. ఇలా చెప్తూ వెళ్తే ఆయన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. నిజమైన మానవుడు అంబేద్కర్ గారు ఎన్నో పుస్తకాలు రాశారు. సమాజంలో అంటరాని వాళ్ళపై, మహిళలపై, చిన్నపిల్లలపై జరుగుతున్న ఎన్నో అకృత్యాలను ఆపడానికి లా మినిస్టర్గా హిందూ కోడ్ బిల్లు తయారు చేసి ప్రవేశపెట్టిన ఘనత అంబేద్కర్ది. ఆ బిల్లు పాస్ కాకపోయినా పాస్ అయినంత పేరు అతనికి దక్కింది. ఇండియాలోనే మొట్టమొదట డాక్టరేట్ పొందిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వరల్డ్ క్లాస్ లాయర్, దళిత్ పొలిటికల్ లీడర్, చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ గారికి 9 భాషలు వచ్చు: హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాత్.